ఈరోజు ఈ వీడియోలో నవోదయ విద్యాలయ సమితి వారి నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. ఈ నవోదయ విద్యాలయ సమితి అనేటువంటిది ఒక అటానమస్ ఆర్గనైజేషన్. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ వారి సహకారంతో ఇది పనిచేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిధిలో. ఇది రిక్రూట్మెంట్ డ్రైవ్ 2021-2022లో సంబంధించినటువంటి పలు రకాలైనటువంటి పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. అందులో అసిస్టెంట్ కమిషనర్ అడ్మిన్, ఫీమేల్ స్టాఫ్ నర్స్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, జూనియర్ ఇంజనీర్, స్టెనోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్, క్యాటరింగ్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్, ల్యాబ్ అటెండెంట్, మెస్ హెల్పర్ అండ్ మల్టీ టాస్క్ స్టాఫ్, ఇలాగా వివిధ రకాలైనటువంటి పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ నోటిఫికేషన్లో వాటి యొక్క పూర్తి వివరాలను, అర్హత మరియు ఎలా అప్లై చేసుకోవాలి, ఫీజు ఏంటి అన్నటువంటి విషయాలు తెలుసుకోబోయే ముందు మీరు కనుక నా ఛానల్ను ఇదే మొదటిసారిగా వీక్షిస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈ నవోదయ విద్యాలయ సమితి వారి యొక్క నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. నవోదయ విద్యాలయ సమితి వారి రీజనల్ ఆఫీసెస్ భారతదేశంలో 8 చోట్ల ఉన్నాయి. అవి భోపాల్, చండీగఢ్, హైదరాబాద్, జైపూర్, లక్నో, పాట్నా, పూణే అండ్ షిల్లాంగ్. అలాగే దీని యొక్క హెడ్ క్వార్టర్ నోయిడాలో ఉత్తరప్రదేశ్లో ఉంది. మిగతా 7 కేంద్రాలు అమృత్సర్, గోవా, కామ్రప్, నోయిడా, పూరి, రంగారెడ్డి, ఉదయ్పూర్ ఇలాంటి ప్రదేశాల్లో వీటి యొక్క కార్యాలయాలు ఉన్నాయి. ఇక భారతదేశంలో 649 జవహర్ నవోదయ విద్యాలయ సమితులు ఉన్నాయి. వీటిలో ఎక్సెప్ట్ తమిళనాడులో కాకుండా మిగతా అన్ని రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ నవోదయ విద్యాలయ సమితులు ఉన్నాయి. అందులో ఈ కో ఎడ్యుకేషన్ సిస్టమ్ అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఈ విద్యను అందిస్తూ ఉన్నాయి. ఇక ఇందులో పోస్టుల వారీగా మనము ఈ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. అసిస్టెంట్ కమిషనర్ గ్రూప్ ఏ పోస్టుల వారీగా ఇక్కడ వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. అన్రిజర్వ్డ్ 3, ఇక ఓబీసీ 1, ఎస్సీ నిల్లు, ఎస్టీ 1, టోటల్ 5. ఈ ఆర్థో హ్యాండిక్యాప్ ఉన్నటువంటి వారికి 1. అలాగే అసిస్టెంట్ కమిషనర్ అడ్మిన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్, ఇందులో అన్రిజర్వ్డ్ 2 ఉన్నాయి. ఇక ఫీమేల్ స్టాఫ్ నర్స్, ఇది మనము ఒక మాదిరిగా మంచి పోస్టులు అని చెప్పుకోవచ్చు. ఇందులో మొత్తం 82 పోస్టులు ఉన్నాయి. కేటగిరీల వారీగా మీరు చూసుకోవచ్చు ఇక్కడ. ఇక అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లో టోటల్గా 10 ఉన్నాయి. ఇక ఆడిట్ అసిస్టెంట్ గ్రూప్ సి, ఇందులో టోటల్ 11. జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ టోటల్ 4. జూనియర్ ఇంజనీర్ 1. స్టెనోగ్రాఫర్ 22. కంప్యూటర్ ఆపరేటర్ 4. క్యాటరింగ్ అసిస్టెంట్, ఇవి కూడా మంచిగానే చెప్పుకోవచ్చు, 87 పోస్టులు ఉన్నాయి. జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, ఇది టోటల్ 8. ఇక జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ గ్రూప్ సి, ఇక్కడ జేఎన్వి క్యాడర్ పోస్టులు ఇవి. ఇక్కడ పైన సూచించినవైతే హెడ్ క్వార్టర్స్ లేదా మిగతా ఆఫీసులలో పనిచేయాల్సి వస్తుంది ఇక్కడ. ఇందులో ఈ పోస్టులు భారీగానే ఉన్నాయి, 622. ఇక ఎలక్ట్రీషియన్ ప్లంబర్ కూడా 273 పోస్టులు ఉన్నాయి. ల్యాబ్ అటెండెంట్ 142. మెస్ హెల్పర్స్ 629. ఇక మల్టీ టాస్కింగ్ ఆఫీసర్స్ 23. ఇలాగా మనం ఈ నోటిఫికేషన్లో చూస్తే మొత్తానికి ఈ జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, మల్టీ టాస్కింగ్ ఆఫీసర్స్ కావచ్చు, అలాగే ల్యాబ్ అటెండెంట్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ అండ్ ప్లంబర్, ఈ పోస్టులకు భారీగానే వేకెన్సీస్ ఉన్నాయి. మరి మంచి చక్కటి సాలరీస్, మరి అన్ని సదుపాయాలు కలిగినటువంటి ఈ నవోదయ విద్యా సమితిలో మరి జాబ్ తెచ్చుకున్న వారికి మంచి అవకాశాలు కూడా ఉంటాయి ముందుకు. మరి వీటి యొక్క ఎలిజిబిలిటీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అసిస్టెంట్ కమిషనరు పే స్కేల్ వచ్చి 78,800 నుంచి 2,09,200. ఇక ఏజ్ లిమిట్ 45 ఇయర్స్ వరకు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ మాస్టర్ డిగ్రీ అంటే పీజీ. ఈ పీజీ అన్నది హ్యుమానిటీస్లో కానీ, సైన్సెస్లో కానీ, కామర్స్లో కానీ ఏదైనా గుర్తింపు పొందిన
యూనివర్సిటీ నుంచి పొంది ఉండాలి. అలాగే ఈ పోస్ట్‌కి అప్లై చేసిన వ్యక్తి అతను పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ ఇన్ లెవెల్ 12 అంటే ఈ 78,800 నుండి 2,09,200 దాదాపుగా 5 సంవత్సరాల అర్హతతో లెవెల్ 10 అంటే 56,100 నుండి 1,77,500 పే స్కేల్ లేదా పే గ్రేడ్ కలిగినటువంటి ఈ పోస్టులో దాదాపుగా 5 సంవత్సరాల అర్హత ఉండాలి. అది ఎక్కడంటే గవర్నమెంట్ లేదా సెమీ గవర్నమెంట్ లేదా అటానమస్ ఆర్గనైజేషన్లో ఈ అర్హత ఉంటే వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ రెసిడెన్షియల్ స్కూల్ సిస్టమ్ అంటే రెసిడెన్షియల్ స్కూల్ సిస్టంలో పనిచేసిన అనుభవం ఉంటే ఇంకా మంచిది. అలాగే విద్యా వ్యవస్థ పైన మరి ఎవరైనా రీసెర్చ్ చేసిన వారు కూడా దీనికి అర్హులే. ఇక అసిస్టెంట్ కమిషనర్ అడ్మిన్ ఇందులో కూడా మంచి పే స్కేల్ ఇవ్వడం జరిగింది. 67,700 నుంచి 2,08,700 వరకు పే స్కేల్ ఉంటుంది. ఏజ్ లిమిట్ 45 సంవత్సరాల వరకు ఉంటుంది. దీనికి ఒక గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి. అలాగే ఈ 8 సంవత్సరాల అనుభవంతో ఈ 44,900 నుంచి 1,42,400 ఈ పే స్కేల్ మధ్యలో ఉన్నటువంటి వారు 8 అనుభవం ఉన్నవారు ఈ పోస్టుకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ అడ్మినిస్ట్రేటివ్ లేదా ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇక ఇలాంటి వాటిల్లో పనిచేసిన వాళ్ళకి వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఫీమేల్ స్టాఫ్ నర్స్ వీరికి పే స్కేల్ 44,900 నుంచి 1,42,400 వరకు ఉంటుంది. మ్యాక్సిమం ఏజ్ 35 సంవత్సరాల వరకు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. వీరు ఇంటర్మీడియట్ అలాగే 3 సంవత్సరాల డిప్లొమా సర్టిఫికేట్ ఇన్ నర్సింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి లేదా ఇన్స్టిట్యూషన్ నుంచి పొంది ఉండాలి. ఇది కాక లేదా అంటే ఈ 2 అర్హతలు లేదా బీఎస్సీ నర్సింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూషన్ నుంచి పొంది ఉండాలి. లేదా రిజిస్ట్రేషన్ విత్ ఇండియన్ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 2 years ఇన్ హాస్పిటల్ ఆర్ క్లినిక్ ఈ అర్హతలు ఉన్నటువంటి వారు ఈ ఫీమేల్ స్టాఫ్ నర్స్కు అప్లై చేసుకోవచ్చు. అలాగే వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ హిందీ రీజనల్ లాంగ్వేజెస్ అండ్ ఇంగ్లీష్ ఈ రీజనల్ లాంగ్వేజ్ పైన కొంచెం అనుభవం ఉన్న వారికి ఇంకా ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ దీనికి 18 నుండి 30 సంవత్సరాల మధ్య వారు అప్లై చేసుకోవాలి. ఇక్కడ పే స్కేల్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి డిగ్రీ ఉంటే సరిపోతుంది. అలాగే కంప్యూటర్ ఆపరేటివ్ సిస్టమ్ గురించి కూడా తెలిసి ఉండాలి. ఇంకా వెయిటేజ్ మనకు ఇంకా ఎక్కువగా అవకాశం ఉన్నవారు ఎవరంటే 3 సంవత్సరాల అడ్మినిస్ట్రేటివ్ లేదా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో స్టేట్ సెంట్రల్ లేదా ఇతర గవర్నమెంట్ బాడీస్లో అనుభవం ఉన్న వారికి ఈ వెయిటేజ్ ఉంటుంది. ఇక ఆడిట్ అసిస్టెంట్ దీనికి 18 నుండి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. పే స్కేల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది 35,400 అలాగే 1,12,400 వరకు ఉంటుంది. దీనికి బీకామ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అర్హతగా నిర్ణయించారు. అలాగే 3 సంవత్సరాల అకౌంట్స్ పరంగా అర్హత ఉన్న వారికి కొంచెం వెయిటేజ్ ఉంటుంది. జూనియర్ ట్రాన్స్లేటర్ లేదా జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ వీరికి 32 సంవత్సరాల వరకు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో మాస్టర్ డిగ్రీ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ యాజ్ ఏ కంపల్సరీ సబ్జెక్ట్ అంటే హిందీలో పీజీ ఉన్నవారు అలాగే ఇంగ్లీష్ ఒక కంపల్సరీ సబ్జెక్ట్గా ఉన్నవారు అలాగే వివిధ రకాలైనటువంటి అర్హతలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అందులో రెండవది ఇంగ్లీష్లో పీజీ ఉండి హిందీ ఒక కంపల్సరీ సబ్జెక్ట్గా చదివినవారు. సో ఇలాంటి వారందరూ ఈ పోస్టుకు అర్హులవుతారు. జూనియర్ ఇంజనీర్ వీరికి 35 సంవత్సరాల వరకు ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు. 29,200 నుంచి 92,300 వరకు వీరి యొక్క పే స్కేల్ ఉంటుంది. దీనికి సంబంధించిన విద్యా అర్హతలు డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ లేదా 3 years డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఉన్నవారు దీనికి అర్హులు. స్టెనోగ్రాఫర్ ఈ స్టెనోగ్రాఫర్లో కూడా 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్నవారు అప్లై చేసుకోవాలి. వారి యొక్క పే స్కేల్ 25,500 నుంచి 81,100 వరకు నిర్ణయించారు. అలాగే ఇక్కడ వారు
స్టెనోగ్రాఫర్ కాబట్టి ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. అలాగే షార్ట్ హ్యాండ్ వారు నిర్ణయించినటువంటి నిమిషానికి ఎన్ని పదాలు టైప్ చేయవలసి ఉంటుందన్నటువంటిది ఇక్కడ పొందుపరిచారు. కంప్యూటర్ ఆపరేటర్ వీరికి 18 నుండి 30 సంవత్సరాల వయసు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ ఉండాలి. అలాగే ఈ కంప్యూటర్ పరంగా వర్కింగ్ అలాగే డేటా ఎంట్రీ దీనిపైన అవగాహన ఉన్నవారు దీనికి అర్హులు. క్యాటరింగ్ అసిస్టెంట్ వీరి యొక్క పే స్కేల్ 25,500 నుంచి 81,100 వరకు ఉంటుంది. 35 సంవత్సరాల వరకు ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు. వీరికి 10వ తరగతి పాస్ అయి ఉండాలి. అలాగే 3 సంవత్సరాల డిప్లొమా కోర్స్ ఇన్ క్యాటరింగ్ లేదా దానికి సమానమైనటువంటి కోర్సులు ఏమైనా చేసి ఉండాలి. లేదా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండి సిబిఎస్ఈ విత్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ వొకేషనల్ సబ్జెక్ట్ ఇలా ఏమైనా ఉన్నవారు కూడా అర్హులవుతారు. ఇలాగా ఇంకా ఇతరత్ర అర్హత కూడా ఇవ్వడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్ సెక్రటరియట్ ఇందులో వీరికి ఇంటర్మీడియట్ అలాగే 30 నిమిషాల స్పీడ్తో టైప్ రైటింగ్ ఇలాంటివన్నీ ఉన్నవారు ఈ పోస్టుకు అర్హులవుతారు. ఇంకొక జూనియర్ అసిస్టెంట్ సెక్రటరియట్ వీటికి కూడా అర్హతలు మరి ఇట్లా ఇంటర్మీడియట్ ప్లస్ టైప్ స్పీడ్ ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రీషియన్ ప్లంబర్ వీరికి 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. 19,900 నుంచి 63,200 మధ్యలో పే స్కేల్ ఉంటుంది. వీరికి 10th పాస్ అయిన వారు అలాగే ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నవారు లేదా ఇతరత్ర సమాన అర్హతలు అంటే వైర్మెన్ ప్లంబింగ్ ఇలాంటి అర్హతలు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ల్యాబ్ అటెండెంట్ వీరికి 10వ తరగతి పాస్ అయి ఉండాలి లేదా డిప్లొమా ఇన్ ల్యాబొరేటరీ టెక్నిక్స్ లో అర్హత ఉండాలి లేదా 12th క్లాస్ విత్ సైన్స్ స్ట్రీమ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ. సైన్స్ గ్రూపులలో 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు కూడా దీనికి అర్హులుగా ఉంటారు. ఇక మెస్ హెల్పర్స్లో వీరికి 10వ తరగతిని అర్హతగా నిర్ణయించడం జరిగింది. అలాగే ఇతరత్ర ఈ మెస్కు సంబంధించినటువంటి అంటే భోజనానికి సంబంధించినటువంటి అర్హతలు ఇంకా ఏమైనా ఉంటే వారికి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వీరికి 10వ తరగతిని అర్హతగా నిర్ణయించడం జరిగింది. ఇక ఏజ్ రిలాక్సేషన్స్ ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, రెగ్యులర్ ఎంప్లాయీస్ అలా ఎన్విఎస్లో పనిచేసే వారికి కూడా 5 సంవత్సరాలు, ఇక సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసే వారికి 5 సంవత్సరాలు, ఇక జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి వారికి 5 సంవత్సరాలు, ఇక పర్సన్ విత్ డిజబిలిటీస్ ఏదైనా శారీరక ఛాలెంజెస్ ఉన్న వారికి ఇక్కడ 15, 13, 10 సంవత్సరాలుగా వివిధ కేటగిరీలను బట్టి వారికి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే దీనికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది సిబిటి. ఆ సిబిటి తర్వాత మరి ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ రెండు ఖచ్చితంగా మనము ఫాలో కావాల్సిందే. అలాగే ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకు కమిషనర్ స్థాయి పోస్టులకు ఢిల్లీలో ఎగ్జామినేషన్ ఉంటుంది. మిగతా వాటికి మనం ఆన్లైన్లో అప్లై చేసేటువంటి సమయాన్ని బట్టి ఇక్కడ కింది సెంటర్లలో ఎక్కడైనా మనకు ఎగ్జామినేషన్ సెంటర్ అలాట్ అవ్వడం జరుగుతుంది. ఇక ఎగ్జామినేషన్ స్కీమ్ లేదా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే వివిధ స్థాయిలను బట్టి పోస్టులను బట్టి మరి వారి యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంటుంది. అసిస్టెంట్ కమిషనర్ స్థాయి పోస్టులకు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 గా విభజించారు. దీనికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఏంటి, అలాగే ఏ సబ్జెక్టుకు ఎన్ని మార్కులు, ఎన్ని క్వశ్చన్స్ ఇవి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 2 స్థాయిలుగా ఉంటుంది పరీక్ష. ఒకటేమో సిబిటి, రెండవది ఇంటర్వ్యూ. ఇలాగా ఈ కమిషనర్ స్థాయి పోస్టులకు ఇంటర్వ్యూ ప్లస్ సిబిటి ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇక స్టాఫ్ నర్స్ వాళ్ళకు 120 మార్క్స్కు ఉంటుంది క్వశ్చన్ పేపరు. ఇక్కడ కూడా రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్, లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇలాగ డిఫరెంట్ ఏరియాస్ పైన వారి పోస్ట్ను బట్టి వారికి అలాగే డ్యూరేషన్ 2.5 అవర్స్గా నిర్ణయించారు. ఇలాగ వివిధ రకాల పోస్టులకు
వారి యొక్క సబ్జెక్టు, మార్క్స్, క్వశ్చన్ పేపర్స్, అలాగే సమయం కూడా ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లింక్ మనకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఈ ఎన్విఎస్ వారి అఫీషియల్ వెబ్సైట్ www.navodaya.gov.in అనేటువంటి వెబ్ పోర్టల్లో అభ్యర్థి వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్, అలాగే ఇతరత్ర డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని పర్ఫెక్ట్గా అన్నీ ఫిలప్ చేసి ఆన్లైన్లో మనం అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి పే చేసిన అమౌంట్ మరి మనకు తిరిగి రాదు. ఒకవేళ ఈమెయిల్ ఐడి లేకపోతే కొత్తది క్రియేట్ చేసుకోవాల్సిందిగా వీరు ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక పరీక్ష ఫీజు కమిషనర్ స్థాయి వారికి 1500, అలాగే అసిస్టెంట్ ఇక మిగతా ఫీమేల్ స్టాఫ్ నర్స్ వారికి 1200 అప్లికేషన్ ఫీజు. మిగతా పోస్టులకు 1000 రూపాయలు. ల్యాబ్ అటెండెంట్, మెస్ హెల్పర్, మల్టీ టాస్కింగ్ ఆఫీసర్ లేదా స్టాఫ్ వారికి 750 రూపాయలుగా ఫీజును నిర్ణయించడం జరిగింది. ఇందులో ఈ ఎస్టీ, ఎస్సీ, పిహెచ్ అభ్యర్థులకు ఎలాంటి ఎగ్జామినేషన్ ఫీజు ఉండదు. నో అప్లికేషన్ ఫీ ఈజ్ రిక్వైర్డ్ టు బి పెయిడ్ బై ద క్యాండిడేట్ బిలాంగింగ్ టు ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ కేటగిరీస్. అంటే ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ కేటగిరీస్ కాకుండా మిగతా ఓబీసీ వారు, అలాగే జనరల్ అభ్యర్థులు ఇక్కడ పొందుపరిచినటువంటి ఫీజును పోస్టుల వారీగా ఏ పోస్టుకి అయితే అప్లై చేయదలుచుకున్నారో ఆ పోస్టుల వారీగా వారు అమౌంట్ పే చేయవలసి ఉంటుంది. ఇక దీనికి సంబంధించిన ముఖ్యమైనటువంటి డేట్స్, ఆన్లైన్లో అప్లికేషన్స్ 12/1/2022 నుంచి 10/2/2022 వరకు మనం అప్లై చేసుకోవచ్చు. ఫీజ్ ఆన్లైన్లో పే చేయడానికి 12/1/2022 నుండి 10/2/2022 వరకు మనం ఆన్లైన్లో ఫీజు పే చేయవచ్చు. అలాగే టెంటేటివ్ సిబిటి టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇక్కడ ఒక అధికారికంగా ఒక రమారమి ఈ డేట్లలో ఎగ్జామ్ ఉండవచ్చని ఇచ్చారు. ఒకవేళ ఇది మారితే మరి మీకు తెలియజేస్తారు. అది 9/3/2022 నుంచి 11/3/2022 మధ్యలో ఈ ఎగ్జామ్స్ ఉండడం జరుగుతాయి. రాంగ్ ఆన్సర్కు ఇక్కడ 1/4 ఆఫ్ నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది. సో దాన్ని బట్టి మనం చాలా జాగ్రత్తగా ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. ఇక జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ అన్నీ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈ పోస్టులకు అభ్యర్థుల అర్హత సాధిస్తారో వారు తీసుకువెళ్లాల్సినటువంటి సర్టిఫికేట్స్ను ఇక్కడ అనెక్సర్ 1లో అండర్టేకింగ్ టు బి గివన్ బై ద ఎక్స్ సర్వీస్ మెన్ వారు ఈ ఫార్మాట్ను ఎవరి దగ్గర అయితే సంతకాలు లేదా ఏమైతే ఇన్ఫర్మేషన్ కావాలో ఇదంతా ఫిలప్ చేసి ఈ ఫార్మాట్ను పొందుపరచవలసి ఉంటుంది. అలాగే అనెక్సర్ 2లో ప్రొడ్యూస్డ్ బై ద అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ వారు ఈ యొక్క సర్టిఫికేట్ని వారు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఈ సర్టిఫికేట్ను సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ టు బి ప్రొడ్యూస్డ్ బై ద ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, అంటే ఆర్థికంగా ఈ ఓసీలలో కూడా ఆర్థికంగా వెనుకబడిన వారు ఈ సర్టిఫికేట్ను వారు పొందుపరచవలసి ఉంటుంది. సర్టిఫికేట్ రిగార్డింగ్ ఫిజికల్ లిమిటేషన్ ఇన్ యాన్ ఎగ్జామినీ టు రైట్, ఈ ఫిజికల్ లిమిటేషన్స్ ఉన్నవారు ఈ సర్టిఫికేట్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అలాగే స్క్రైబ్ కావాల్సిన వారు కూడా ఈ సర్టిఫికేట్ను సబ్మిట్ చేయవలసి ఉంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.